చరిత్రను చూస్తే ఎన్నో సంస్కృతులు పుట్టాయి, ఎన్నో సామ్రాజ్యాలు కూలిపోయాయి. కరెన్సీలు కూడా అంతే, వచ్చాయి పోయాయి. కాని వీటన్నింటి మధ్య ఒకే ఒక విషయం మాత్రం ఎప్పుడూ స్థిరంగా నిలిచింది, అదే బంగారం. మరి దానికదేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఒకే ఒక్క మూలకం 6000 సంవత్సరాలుగా మనుషుల్ని ఇంతలా ఎందుకు ఆకర్షిస్తోంది? ఈ ప్రశ్న చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని దీనికి సమాధానం అంత సులభం కాదు. ఎందుకంటే ఆ సమాధానం మన భూమిమీద లేదు, ఎక్కడో విశ్వంలో నక్షత్రాల మధ్య మొదలవుతోంది. ఈ విశ్లేషణలో ఈ బంగారం వెనుకున్న అసలు రహస్యమేంటో తెలుసుకుందాం. అవును, బంగారం మన భూమిమీద పుట్టలేదు. నిజానికి అది మన గ్రహం కన్నా చాలా చాలా పాతది. ఓ భయంకరమైన హింసాత్మకమైన సంఘటనలో పుట్టింది. మరి దీని పుట్టుక గురించి అర్థం చేసుకోవాలంటే మనం విశ్వంలోని అత్యంత శక్తివంతమైన ప్రదేశాలకి వెళ్ళాలి. సాధారణంగా కార్బన్, ఆక్సిజన్ లాంటి చిన్న మూలకాలుంటాయి కదా, అవి నక్షత్రాల మధ్యలో నెమ్మదిగా తయారవుతాయి. కాని బంగారం కథ వేరు. అది అలా పుట్టదు. దానికి ఆర్ ప్రాసెస్ అనే చాలా అరుదైన, ఒక రకంగా చెప్పాలంటే భీకరమైన ప్రక్రియ అవసరం. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రాసెస్లో ఒక అణువు కళ్ళు మూసి తెరిచే లోపు కొన్ని న్యూట్రాన్లను వేగంగా పీల్చుకుంటుంది. అలా పీల్చుకోవడం వల్లే అది బంగారం లాంటి బరువైన, స్థిరమైన మూలకంగా మారుతుంది. ఇక్కడే సైన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుస్తుంది. కొన్ని దశాబ్దాల పాటు శాస్త్రవేత్తలేమనుకున్నారంటే సూపర్నోవాలు అంటే నక్షత్రాలు పేలిపోయినప్పుడు బంగారం పుడుతుందని అనుకున్నారు. కాని 2017లో కథ మొత్తం మారిపోయింది. మొదటిసారిగా 2 న్యూట్రాన్ నక్షత్రాలు ఒకదానికొకటి ఢీకొనడాన్ని మనం ప్రత్యక్షంగా చూశాం. ఆ ఘాతంలోనే బంగారం పట్టింది. అంతేకాదు, లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం మ్యాగ్నెటార్ ఫ్లేర్స్ కూడా దీనికి కారణం కావచ్చు. అంటే విశ్వం పుట్టిన కొత్తల్లో బంగారం ఇలాగే ఏర్పడి ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ఈ సంఘటనలు ఎంత పెద్దవో. కేవలం ఒక్కసారి 2 న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకుంటే చాలు, మన భూమిలాంటి 3 నుంచి 13 గ్రహాలకు సరిపడా బంగారం తయారవుతుంది. అంటే ఆ ప్రక్రియలో ఎంత అపారమైన శక్తి విడుదలవుతుందో మనం ఊహించుకోవచ్చు. సరే, బంగారం విశ్వంలో పుట్టింది, మరి మన భూమిమీదకెలా వచ్చింది? కథ ఇక్కడే ఆసక్తికరంగా మారుతుంది. భూమి మొదట్లో ఒక వేడి ద్రవపు గోళంలా ఉండేది. బంగారం చాలా బరువైన మూలకం కాబట్టి అదంతా భూమి కేంద్రకంలోకి మునిగిపోయింది. మరి ఇప్పుడు మనకు దొరుకుతున్న బంగారం ఎక్కడిది? అదంతా కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత లేట్ హెవీ బాంబార్డ్మెంట్ అనే టైంలో గ్రహశకలాల వర్షం రూపంలో భూమిపైకి వచ్చి చేరింది. సింపుల్గా చెప్పాలంటే మనకు దొరికే బంగారమంతా స్పేస్ డెలివరీ అన్నమాట. అందుకే మనకు అందుబాటులో ఉంది. సరే, విశ్వం నుంచి భూమికి. ఇప్పుడు భూమిమీద నుంచి మన మానవ చరిత్రలోకి వద్దాం. బంగారం మనుషుల చేతికి వచ్చాక దాని పాత్ర ఎలా మారిపోయిందో చూడండి. మొదట్లో అది అధికారం, హోదాకు చిహ్నం. ఆ తర్వాత 19వ శతాబ్దంలో దేశాల కరెన్సీలకి గ్యారంటీగా మారింది. దాన్నే మనం గోల్డ్ స్టాండర్డ్ అంటాం. చివరికి 1971లో నిక్సన్ షాక్తో ఆ పాత్రకు ముగింపు పడింది. అప్పటినుంచే మనమిప్పుడు వాడుతున్న ఫియాట్ కరెన్సీ సిస్టమ్ మొదలైంది. అంటే ఏ భౌతిక వస్తువుతో సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వమిచ్చే హామీ మీద నడిచే డబ్బు అన్నమాట. అయితే బంగారం కథలో అంతా పాజిటివ్గానే లేదు. కొంతమంది దీన్ని వ్యతిరేకించారు కూడా. ముఖ్యంగా ప్రముఖ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్. ఆయనైతే బంగారాన్ని ఒక అనాగరిక అవశేషం అని కొట్టిపారేశారు. ఆయన వాదనేంటంటే బంగారం మీద ఆధారపడితే దేశ ఆర్థిక వ్యవస్థని కంట్రోల్ చేయడం కష్టం. అంటే నిరుద్యోగం లాంటి సమస్యలొచ్చినప్పుడు ప్రభుత్వాలు డబ్బుని ప్రింట్ చేసి మార్కెట్లోకి వదలలేవు. ఇది వృద్ధికి అడ్డంకి అని ఆయన బలంగా నమ్మారు. సరే, అది పాత కథ. ఇప్పుడు మనం ఊహించని ఒక ట్విస్ట్ చూద్దాం. కీన్స్ మాటలని 100 ఏళ్లు గడిచింది. ఇప్పుడు అదే పురాతన లోహం మన కాలంలో అత్యంత ఆధునాతన టెక్నాలజీ, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ, దానికి ప్రాణం పోస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? అదెలాగో చూద్దాం. చూడండి, ఏఐకి విపరీతమైన కంప్యూటింగ్ పవర్ కావాలి. ఈ పవర్ ఎక్కడ్నుంచి వస్తుంది? భారీ డేటా సెంటర్ల నుంచి. ఈ డేటా సెంటర్లలో లక్షల కొద్దీ అడ్వాన్స్ చిప్స్ అంటే జీపీయూస్ ఉంటాయి. ఇక్కడే బంగారం సీన్లోకొస్తుంది. ఈ చిప్స్లోని కనెక్టర్లు, వైర్లలో బంగారాన్ని వాడతారు. ఎందుకంటే బంగారం అస్సలు తుప్పుపట్టదు, పైగా కరెంట్ని చాలా బాగా పాస్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బంగారం లేకపోతే ఈ ఏఐ విప్లవం ముందుకు సాగడం కష్టం. ఈ డేటా చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది.
ఒకవైపు నగల కోసం బంగారం కొనేవాళ్లు తగ్గారు, కాని మరోవైపు పెట్టుబడిగా చూసేవాళ్లు మాత్రం విపరీతంగా పెరిగారు. ఏకంగా 47% పెరిగింది అంటే మాటలు కాదు. అంతకన్నా ముఖ్యమైన విషయమేంటంటే ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు కూడా దీన్ని భారీగా కొంటున్నాయి. వాళ్ల కొనుగోళ్లు కూడా 10% పెరిగాయి. అసలీ మార్పెందుకొస్తోందో ఇప్పుడు చూద్దాం. ఇదేదో తాత్కాలికంగా జరుగుతున్నది కాదు, ఇదొక పెద్ద మార్పు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు అన్నీ కలిసి ప్రతి ఏటా 1000 టన్నులకు పైగా బంగారాన్ని కొంటున్నాయి. వాళ్లు తమ దగ్గరున్న డాలర్ల లాంటి కరెన్సీలను తగ్గించుకుని ఆ స్థానంలో భౌతిక బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఈ సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనడమనేది వాళ్ల దగ్గరున్న ఆస్తుల్ని మార్చుకోవడం మాత్రమే కాదు, దాని వెనక ఒక పెద్ద వ్యూహముంది. ఒకప్పుడు బంగారమంటే ఖజానాలో పడి ఉండేది, కాని ఇప్పుడలా కాదు. కొత్తగా రాబోతున్న గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంలో బంగారం ఒక యాక్టివ్ రోల్ ప్లే చేయబోతోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ దేశాల కూటమి. వీళ్లు యూనిట్ అనే ఒక కొత్త సెటిల్మెంట్ సిస్టమ్ని టెస్ట్ చేస్తున్నారు. ఇది మనం వాడే కరెన్సీ లాంటిది కాదు. దేశాల మధ్య జరిగే పెద్ద పెద్ద వ్యాపార లావాదేవీల కోసం దీన్ని వాడతారు. మరి దీని ప్రత్యేకత ఏంటంటే దీని విలువలో 40% భౌతిక బంగారంతో ముడిపడి ఉంటుంది. అంటే బంగారమే దీనికి ఒక రకమైన గ్యారంటీ, ఒక యాంకర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం పాత సిస్టమ్కి, ఈ కొత్త బ్రిక్స్ మోడల్కి ఉన్న తేడాను స్పష్టంగా చూడొచ్చు. ఇప్పటిదాకా నడుస్తున్న సిస్టమ్ మొత్తం US$ మీదే ఆధారపడి ఉంది. కానీ ఈ కొత్త మోడల్ బ్లాక్చైన్ టెక్నాలజీని వాడుకొని ఆ డాలర్ సిస్టమ్ని బైపాస్ చేసేలా డిజైన్ చేశారు. దీని వెనుకున్న అసలుద్దేశం ఏంటంటే వ్యాపారం మీద ఏ ఒక్క దేశం యొక్క ఆంక్షలుగాని వాళ్ల పాలసీల ప్రభావంగాని పడకుండా చూసుకోవడం. ఈ మార్పులనే దేశాల మాత్రమే కాదు, ప్రపంచంలోని పెద్ద పెద్ద ఫైనాన్షియల్ కంపెనీలు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. గోల్డ్మాన్ సాక్స్, జేపీ మార్గన్, యూబీఎస్ ఇలాంటి పెద్ద సంస్థలన్నీ బంగారం ధర రాబోయే రోజుల్లో భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి. దీనికి వాళ్ళు చెప్తున్న కారణాలేంటంటే సెంట్రల్ బ్యాంకులు కొనడం, ప్రపంచంలో రాజకీయ అనిశ్చితి, ఇంకా ముఖ్యంగా డీడాలరైజేషన్ ట్రెండ్, అంటే ప్రపంచ వ్యాపారంలో డాలర్ వాడకాన్ని తగ్గించడం. ఇవన్నీ బంగారానికి డిమాండ్ పెంచుతాయని వాళ్ల నమ్మకం. సో చివరికి మనమెక్కడున్నాం? ఎప్పుడో న్యూట్రాన్ నక్షత్రాల పేరులో పుట్టిన ఒక లోహం ఇప్పుడు ఏఐ చిప్స్కి ప్రాణం పోస్తుంది. అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తోంది. అంతా డిజిటల్ అయిపోతున్న ఈ రోజుల్లో కంటికి కనిపించని డబ్బు చలామణిలో ఉన్న ఈ కాలంలో మనం చేత్తో పట్టుకోగల అరుదైన శాశ్వతమైన ఈ బంగారం పాత్రేంటి? బహుశా అన్నింటి మధ్య మారకుండా నిలిచేదాని స్థిరత్వమే దాని అసలైన విలువేమో. అదొక గోల్డెన్ కాన్స్టెంట్.